హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెజాన్ కంపెనీ నుంచి అయితే రిమోట్ బేసిస్లో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిలీజ్ చేశారండి. అంటే రిమోట్ బేసిస్ అంటే ఎలా అంటే ఇన్ కేస్ మీరు ఒక 1 మంత్లో లేదా ఒక 10 డేస్ లేదా 15 డేస్ ఒకసారి ఒక 2-3 డేస్ మీరైతే ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. రిమైనింగ్ డేస్లో మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకునే విధంగా మీకు రిమోట్ బేసిస్లో అమెజాన్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వీళ్ళైతే రిలీజ్ చేశారండి. అది కూడా ఎక్స్పెషల్లీ మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ కోసం మాత్రమే మీరైతే వెంటనే అప్లై అయితే చేసుకోండి. టోటల్గా అయితే 100 అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. దీనికి సంబంధించి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఎవరైతే ప్రెజెంట్ ఇంటి దగ్గర నుంచే ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారు కదా, వాళ్ళకైతే షేర్ చేయండి. గైస్కి లేట్ చేయకుండా నోటిఫికేషన్ సంబంధించి వివరాలకైతే వెళ్ళిపోతే అమెజాన్ సంస్థ నుంచి గో ఏఐ అసోసియేట్ కింద వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మనకి వేకెన్సీ అయితే వచ్చిందండి. అయితే ఈ జాబ్స్ వచ్చి మీకు రిమోట్ బేసిస్లో ఉంటాయండి. అంటే మీరు కొద్ది రోజులు అయితే ఆఫీస్ నుంచి కొద్ది రోజులు మీరు ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు. అది కూడా మ్యాక్సిమం ఆఫీస్కి వాళ్ళకి ఏదైనా ఇంపార్టెంట్ టైమ్స్లో మాత్రమే మిమ్మల్ని అయితే ఆఫీస్కి అయితే రమ్మంటారండి. అలాగే మనకి ఒకవేళ ఇన్ కేస్ ఆఫీస్కి రమ్మంటే మరి ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళాలంటే కన్నా హైదరాబాద్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆఫీస్కి వచ్చేసి టోటల్గా 100 ఓపెనింగ్స్ ఉన్నాయండి. అయితే ప్రెసెంట్ ఈ జాబ్స్ మనకు 6 months కాంట్రాక్ట్లు అయితే తీసుకుంటున్నారండి. అమెజాన్ ఈజ్ హైరింగ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ 6 months కాంట్రాక్ట్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రెసెంట్ 6 months కాంట్రాక్ట్ కానీ వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటారు. వి విల్ టేక్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ద రిజిస్ట్రేషన్ అండ్ అసెస్మెంట్ అండ్ బిలో మెన్షన్ లింక్ ప్లీజ్ డోంట్ అప్లై అని నాకు వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము రిజిస్ట్రేషన్ మరియు అసైన్మెంట్ సంబంధించి లింక్ అయితే ఇచ్చాము. ఆ లింక్స్ ద్వారా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ మాత్రం మేమైతే తీసుకుంటామని చెప్తున్నారు. ఇక్కడైతే నౌకరీ ద్వారా మీరైతే అప్లై అయితే చేయొద్దు అని చెప్పేసి అయితే చెప్తున్నారండి. చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ నౌకరీ నుంచి అప్లై చేస్తున్నారు, అలా చేయొద్దు, మేము లింక్స్ ఇచ్చాము, ఆ లింక్స్ నుంచి మాత్రం అయితే అప్లై అయితే చేయని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు మనకి అమెజాన్కి సంబంధించి మనకు టెస్ట్ లింకు అలాగే అప్లికేషన్ లింకు 2 లింక్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మీకు పైన వచ్చేసి మీకు అసెస్మెంట్ లింకు, కింద వచ్చేసి అమెజాన్ జాబ్ అప్లికేషన్ లింక్ అండి. ఈ రెండిట్లో అయితే మీరు అయితే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ముందు మనం జాబ్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అయితే మనం ఫస్ట్ అయితే తెలుసుకుందాము. అంటే అసలు జాబ్ ఏంటి అండ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి మీకు లింక్ అయితే నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేస్తానండి. ఇచ్చేసిన తర్వాత మీకైతే ఇక్కడ ప్లీజ్ క్లిక్ నెక్స్ట్ ప్రొసీడ్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ కూడా అడుగుతుంది. సో ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇందులో ఏంటంటే మనకు వచ్చేసి వీక్లీ ఆఫ్ అయితే ఉంటుందండి. అంటే ఎప్పుడంటే వీక్లీ మీరు 5 daysతో వర్క్ చేస్తారు, 2 days రొటేషన్ వీక్ ఆఫ్ ఉంటుంది. అది కూడా మనకు వాళ్ళకున్న బిజినెస్ డిస్క్రిప్షన్ బట్టి మీకైతే వీక్లీ ఆఫ్ అనేది అయితే ఉంటుంది. అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారండి. అలాగే వీళ్ళు ఏంటంటే ఇన్ కేసు మీరు ఒకవేళ నైట్ షిఫ్ట్లో పని చేస్తే అంటే నైట్ షిఫ్ట్ బేసిస్లో మీరు పనిచేస్తే కంపెనీకి ఉన్న రూల్స్ అండ్ ప్రకారం మీకు నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా మేమైతే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు మనకి ఇక్కడ ఒక పాయింట్ అయితే వీళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. కాబట్టి మీరైతే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. మీకు ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ మీకు అయితే లింక్ ఇస్తాను కదా, అక్కడ మీకు వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరైతే దీనికి సంబంధించి రెస్పాన్సిబిలిటీ ఏంటి అండ్ మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ క్లోజ్ చేస్తే మనకి ఇక్కడ నెక్స్ట్ మీకు అప్లికేషన్ అయితే మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అవుతుందండి. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ మొత్తం అయితే ఫిల్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోండి. క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అయితే క్వాలిఫికేషన్ అండి. పర్టికులర్ వీళ్ళు ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ మెన్షన్ చేయలేదు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అయితే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. 2 లింక్స్ కూడా మీకు అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎలిజిబిలిటీ ఉన్న మాత్రం ఇంట్రెస్ట్ వాళ్ళు ఖచ్చితంగా అయితే వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎనీ టైం ఈ యొక్క అప్లికేషన్ అయితే క్లోజ్ అయితే అయిపోతుంది కాబట్టి ఇమీడియట్గా అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.